ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియాలో యుద్ధం శాంతించే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మాజీ సైనికాధికారి భరత్ రెడ్డి. నమస్కారం భరత్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఒక పక్క ఇప్పటికే ట్రంప్ ప్రకటనను మనం ఎలా చూడొచ్చు అంటారు? సో మన శ్రోతలకు ఇంతకుముందు చెప్పుకున్నామండి, ఒక హారిజాంటల్ ఎస్కలేషన్ ఏదైతే జరగాల్సిందో అది ఒక వర్టికల్ ఎస్కలేషన్ గా మారిపోయింది అండ్ చాలా ఫాస్ట్ గా మొమెంటం పెరిగింది. అంటే హీట్ ఆఫ్ ద బ్యాటిల్ అని మనం అంటాము, అది చాలా ఎక్కువగా పెరిగింది. ఇరాన్ డియగో గార్షియాని అటాక్ చేయడం కానివ్వండి, లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ డౌన్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇరాన్ లో దాన్ని అటాక్ చేయడం కానివ్వండి, దీంతో సంక్షోభం పెరుగుతూ వచ్చింది. అండ్ ఈ సంక్షోభాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఒక 5 రోజులు పాజ్ చేద్దాము అని, దానికి ఇది ఒక మంచి దారిని, ఒక విండోని ఓపెన్ చేస్తుంది. సో ఇది చాలా పాజిటివ్ డెవలప్మెంట్ అండి. ఈ పాజిటివ్ డెవలప్మెంట్ తో కొంచెం ఆయిల్ చమురు ధరలు ఏవైతే ఉన్నాయో అవి స్థిరపడతాయి. ఎందుకంటే అవి $100, $110, $120 అండ్ కొంతమంది నిపుణులు అది $200 కూడా వెళ్ళొచ్చని చెప్పుకుంటూ వచ్చారు. సో ఆయిల్ ధరలు తప్పకుండా కొంచెం స్థిరపడతాయి ఈ నిర్ణయంతో. రెండోది ఏంటంటే బ్యాక్ ఛానల్స్ ద్వారా నెగోసియేషన్స్ క్యారీ చేయడానికి ఒక తావురిస్తుంది. సో డీఎస్కలేట్ అవడానికి చాలా మంచి అవకాశం ఉంది దీంతో. కానీ ఎట్ ద సేమ్ టైం ట్రంప్ మనం నమ్మలేము. అండ్ ఈ పర్స్పెక్టివ్ లో చూడాలంటే ఈ 5 రోజుల్లో ఇరు శక్తులకు కూడా, ఇరువైపులకు కూడా తమ యుద్ధ కేపబిలిటీ, రిజర్వ్స్, అమ్యునిషన్ కానివ్వండి, ఇవన్నిటిని బిల్డ్ చేసుకునే టైం కూడా దొరుకుతుంది. సో ఇది శాంతికి కూడా దారి తీయచ్చు అండ్ ఇంకా తీవ్రమైన కాన్ఫ్లిక్ట్ కి కూడా దారి తీయచ్చు. ఈ రెండింటిని కూడా మనం బేరీజ్ వేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇప్పుడే చప్పట్లు కొట్టే టైం కాదు. ఈ 5 రోజులలో ఏం జరుగుతుందో చూసి దాని తర్వాత మనం నెక్స్ట్ యాక్షన్ వైపు మనం అనలైజ్ చేయగలుగుతామండి. అయితే భరత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ఎలా చూడాలంటే ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ దిగి వచ్చారని మనం భావించవచ్చా? అఫ్ కోర్స్, ఎందుకంటే డే 1 నుంచి కూడా ఇరాన్ ఏదైతే తన స్ట్రాటజీగా ఎంచుకుందో, కాస్ట్ ఆఫ్ వార్ ఏదైతే ఉందో తన దగ్గర ఉంచుకోకుండా ప్రాంతీయంగా గల్ఫ్ దేశాలకి, అంతర్జాతీయంగా మిగతా దేశాలు అంటే ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, యూరోప్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇండియా లాంటి దేశాలకు, జపాన్ లాంటి దేశాలకు అంటించడం మొదలుపెట్టింది. సో దాంతో ఒక 3 రోజుల ముందు ఒక 22 దేశాలు ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఐ థింక్ ఏదైతే హార్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడం, ఏదైతే 20% ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ని ప్రపంచానికి అందనీయకుండా చేయడం జరిగిందో, ఇది ఇరాన్ తప్పకుండా తను జయించింది దీంట్లో. అండ్ సో ఏదైతే యాక్షన్ ని తను 7 రోజులు లేకపోతే 10 రోజుల్లో ఫినిష్ చేస్తా అనుకున్నాడో ట్రంప్ అది సాధించలేకపోయాడు. అండ్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఏదైతే అస్థిరత స్టార్ట్ అయిందో, ఎకనామికల్ గా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, లైవ్లీహుడ్స్ పరంగా కానివ్వండి, ఇదంతా ఏదైతే జరుగుతోందో దాంతో అంతర్జాతీయ ప్రెషర్ పెరగడంతో ట్రంప్ తప్పకుండా దిగి వచ్చినట్టే. దీంతో ఇక్కడ చూస్తున్నాం, ఇరాన్ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కూడా స్పందించింది. మాతో ఎటువంటి చర్చలు జరపలేదు, ట్రంప్ మా హెచ్చరికలతో దిగివచ్చారని దీనికి స్పందన తెలియజేస్తుంది ఇరాన్. మరి ఈ నేపథ్యంలో శాంతి పవనాలు వీచే అవకాశం ఉందనుకోవచ్చు అసలు? ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఫేస్ సేవింగ్ ఆఫ్ ర్యాంప్ అండి. అంటే ట్రంప్ తన రెప్యుటేషన్ ని కాపాడుకుంటూ యూటర్న్ చెయ్యొచ్చా, ఎలాంటి ఆంక్షలతో ఆయన యూటర్న్ చేయొచ్చు, అదే విధంగా ఇరాన్ కూడా సేమ్ థింగ్, ఎలాంటి ఆంక్షలతో వాళ్ళు యూటర్న్ చేయొచ్చు. సో
దిగి రావడానికి ఇప్పుడు ఏదైతే హెచ్చు స్థాయిలో ఉన్న టెన్షన్స్ ఉన్నాయో అక్కడి నుంచి దిగి రావడానికి ఇద్దరికి కూడా ఒక ఫేస్ సేవింగ్ ర్యాంప్ ఆఫ్ ర్యాంప్ కావాలి. అది దొరికితే అక్కడి నుంచి శాంతి కొంచెం స్థిరపడుతుంది అని మనం అనుకోవచ్చు. సో కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైందంటే ఇన్ని రోజులు అమెరికా తన సూప్రిమసీని గల్ఫ్ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేసింది ఫర్ ద లాస్ట్ 40 years. ఒకవేళ ఇప్పుడు అమెరికా తగ్గితే మాత్రం ఇరాన్ తాను అడిగే డిమాండ్స్ పెరుగుతాయి. ఎలా పెరుగుతాయంటే తమ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ అసెట్స్ ఫ్రీజ్ అయి ఉన్నాయి వాళ్ళ. లేకపోతే వాళ్ళు తమ చమురుని స్విఫ్ట్ సిస్టమ్ లో అమ్మలేకపోతున్నారు. స్విఫ్ట్ సిస్టమ్ ఏదైతే అంతర్జాతీయంగా మనీ అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ స్విఫ్ట్ సిస్టమ్ వాళ్ళకి లేదు. అలాగే వాళ్ళు తమ కోరిన కరెన్సీలో చమురును అమ్మాలి, తమకు కావాల్సిన దేశాలకు అమ్మాలి, తమకు కావాల్సిన రేట్లో అమ్మాలి అని ఇలా ఆంక్షలు మొదలు పెట్టచ్చు ఇరాన్. అంటే గత 10 సంవత్సరాలుగా ఇరాన్ ని ఎలాగైతే తొక్కిపెట్టిందో శాంక్షన్స్ తో అమెరికా, అవన్నిటి నుంచి తప్పించుకునే అవకాశం ఇరాన్ కి జరిగింది వాళ్ళ. అది ఒకవేళ జరిగితే ట్రంప్ కి డొమెస్టిక్ గా సపోర్ట్ తగ్గిపోతుంది. సో ఇరాన్ ఏమడుగుతుంది దీంట్లో, అమెరికా ఏమడుగుతుంది, అండ్ ఇరువురికి ఎవరు దేనికి అగ్రి అవుతారు అని కాంప్రమైజ్ లెవెల్ ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి ఇది ముందుకు జరుగుతుందా లేకపోతే ఇక్కడికి సమస్య పోతుందా అని మనం బేరీజ్ వేసుకోవచ్చండి. భరతరెడ్డి గారు, మరొక విషయం, ఇప్పుడు 5 రోజుల పాటు విద్యుత్ పైన, విద్యుత్ సంస్థలపైన, చమురు సంస్థలపైన మా సైన్యం ఎటువంటి దాడులకు పాల్పడదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఇరాన్ మాత్రం దీనికి వ్యతిరేకంగా మాతో ఎలాంటి చర్చలు జరపలేదంటుంది. ఈ నేపథ్యంలో మరి 5 రోజులు టైం తీసుకునే అవకాశం ఉందా? అమెరికా సైనిక చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? నో, దట్ ఈస్ ఓకే. ఎందుకంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మేము ఇంకా దాడులు ఎక్కువ చేస్తాము అని ట్రంప్ గత 3 రోజులు 4 రోజులుగా అనుకుంటూ వచ్చారు. దీంట్లో ఏమవుతుందంటే ఇది వర్టికల్ ఎస్కలేషన్ అంటాం మనం. అంటే ఫస్ట్ ఓన్లీ మిలిటరీ స్థావరాలను 2 దేశాలు కూడా అటు ఇటు ఇన్వైట్ చేసుకున్నాయి, దాడి చేసాయి. దాని తర్వాత మెల్లిగా చమురు నిల్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి వెళ్ళడం మొదలు పెట్టారు. ఇప్పుడు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వెళ్తాము అని మొదలు పెట్టారు. సో అలా వెళ్తే వర్టికల్ ఎస్కలేషన్ లో ఒక వార్ ఆఫ్ అట్రిషన్ అంటాం. అంటే ఇరువురు ధ్వంసపూరితమైన చర్యలు చేసుకోవడం ఒకరికొకరి మీద. అలా చేసుకుంటూ వెళ్తే దానికి ఒక ఎండ్ లేదు. రెండోది ఏంటంటే ఇవాళ ఇరాన్ తన ఉనికి కోసం, తన సర్వైవల్ కోసం ఫైట్ చేస్తోంది. అండ్ దాని పరంగా వాళ్ళు గల్ఫ్ దేశాల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రిఫైనరీస్ మీద, ఆయిల్ వెల్స్ పైన దాడి చేస్తే మొత్తం ప్రపంచం ఆగిపోయే అవకాశం ఉంది. దాన్ని మనం ఇరాన్ని మనం ఆపలేము. కాబట్టి ట్రంప్ తనకు తానుగా ఇరాన్ తో చర్చలు జరగకపోయినా కానీ ట్రంప్ ఆపేస్తున్నాడు. కాబట్టి ఇరాన్ కూడా ఆపాల్సి వస్తుంది తప్పకుండా. సో ఇట్ డజంట్ మ్యాటర్ ట్రంప్ ఇరాన్ తో మాట్లాడి నెగోషియేట్ చేసి ఆపాడా, తనకు తానుగా ఆపాడా అనేది ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఆపేస్తే దాడులు ఇరాన్ కూడా ఆపాల్సి వస్తుంది ఈ 5 రోజులు. ఇక్కడ అమెరికాతో పాటు ఇజ్రాయెల్ స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇరాన్ ఓకే, ఇజ్రాయెల్ కి వస్తేనండి, ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ చాలా డిఫరెంట్ ఈ వార్ లో. ట్రంప్ కి ఆయిల్ ఎకానమీ, పెట్రోల్ డాలర్ ఇంపార్టెంట్ అయితే ఇజ్రాయెల్ కి ఏం కావాలి? ఏ దేశం అయితే ఇజ్రాయెల్ లో టెర్రరిజం ని స్పాన్సర్ చేసిందో, ఏ దేశం అయితే హమస్ కి, హెజ్బుల్లాకి వెపన్స్ ని, టెక్నాలజీని, డబ్బుల్ని సరఫరా చేసిందో, ఏ దేశం అయితే మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ధ్వంసాన్ని కోరుకుంటుందో అలాంటి దేశం ఉండకూడదు, అలాంటి రూలింగ్ పార్టీ పవర్ లో ఉండకూడదు, అలాంటి లీడర్లు ఉండకూడదు అన్న ఆబ్జెక్టివ్ ఇజ్రాయెల్ది. ఇజ్రాయెల్ దాని పరంగా ఒక 40 to 50% అచీవ్ చేసుకుంది కావచ్చు. కానీ ఎంత ప్రతిఘటన అయితే ఇప్పుడు ఇవాళ ఇరాన్ నుంచి వస్తుందో దాన్ని చూస్తే మాత్రం ఇజ్రాయెల్ తన ఆబ్జెక్టివ్ ని ఇంకా అచీవ్ చేయలేదు. సో అమెరికా తమ దాడుల్ని విరమణ చేసుకున్నా కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ ని అటాక్ చేయడము,
ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేయడం మాత్రం లాంగ్ రన్ లో, షార్ట్ టర్మ్ లో ఆపొచ్చు కానీ లాంగ్ రన్ లో మాత్రం వాళ్ళు ఆపరు. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఈ ఇరు దేశాలలో మధ్యలో ఉందో అది మాత్రం కంటిన్యూ అవుతుండదు తప్పకుండా. రైట్, ధన్యవాదాలు మేజర్ భరత్ రెడ్డి గారు.